హలో అందరికీ. ఇవాళ మన దుర్గామాత యొక్క 5వ అవతారమైన మా స్కందమాత అవతారంలో కనిపిస్తారు. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ అవతారం ఎలా ధరించారు అన్నది దాని గురించి ఇప్పుడు చూద్దాము. నవరాత్రుల్లో 5వ రోజు మనము మా స్కందమాతని పూజిస్తామన్నమాట. ఆమెకి ఈ అవతారం ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే తల్లి లాంటి ప్రేమ, ఇంకా స్ట్రెంగ్త్, ఇంకా సో మచ్ ఆఫ్ డివైనిటీని. ఈ పేరు ఆవిడకి ఎలా ఇచ్చారు అంటే మహా తేజస్సు అయిన 2 దేవతల పేర్లతో స్కంద ఇంకా మాత అంటే ఏమిటంటే స్కంద దేవుడి యొక్క అమ్మ అనేసి. స్కంద దేవుడు మనకి సుపరిచితమే, ఆయన్ని మనం ఆల్రెడీ వినుంటాము వేరే వేరే పేర్లతో. వారే కార్తికేయుడు లేదా మురుగు దేవుడు అంటాం కదా, ఆయన మన స్కందాదేవుడు అనమాట. ఇంకా మనం ఫస్ట్ అవతారంలో చూసాం కదా, దుర్గామాత తనే అగ్నికి ఆహుతి అయ్యారు కదా. ఆ సమయంలో తన భర్త అయిన శివుడు ఆగ్రహంతో ఇంకా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఎలా అంటే ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి దూరంగా అలా. ఆ సమయంలో దేవుళ్ళందరికీ ఒక అసురుడు నుంచి విపత్తు వస్తుంది. అతని పేరు తారకాసురుడు. అతనికి ఏమీ కానీ కనికరం లేకుండా అందరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎవరికి వాళ్ళు అతన్ని ఏం చేయడానికి అవ్వకుండా అసలు చాలా నిరాశ చెందుతూ ఉంటారు. అతన్ని ఎవరు ఏం చేయలేరన్నమాట. ఎందుకంటే అతనికి ఒక వరం ఉంటుంది. ఏం వరము? మన శివుడికి పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అతన్ని సంహరించగలరనమాట. కానీ మన శివుడికి ఎవరు సంతానం లేరు కదా సతి నుంచి అప్పటికి. సో ఆ టైంలో ఇంకా దేవుళ్ళందరికీ ఏమీ అర్థం కాదు. ఎలా అబ్బా ఇప్పుడు శివుడేమో మెడిటేషన్ చేసుకుంటున్నారు, ఇంకా ఏం చేద్దాం ఈ సమయంలో అనేసి చాలా బాధతో మన విష్ణువు దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి చాలా అడుగుతారనమాట విష్ణువుని. ఇంకా మన సతీయే మళ్ళీ పార్వతిగా పుట్టారు కదా, సో ఎలా అయినా వాళ్ళిద్దరినీ ఒకటి చేసి ఒక శిశువు పుట్టేలాగా చేయమని ప్రార్థిస్తారు. సో ఇంకా అప్పుడే నారదముని కూడా వస్తారు. వచ్చి పార్వతికి కఠినమైన తపస్సు చేయమని చెప్తారనమాట శివుడి హృదయం గెలుచుకోవడానికి. ఇంకా అది ఎన్ని ఏళ్ళు గడుస్తాయంటే తెలియకుండానే చాలా ఇయర్స్ అయిపోతుంది. అలా ప్రార్థిస్తారు మన పార్వతీదేవి శివునికి. అండ్ వాళ్ళు కూడా అలా లాస్ట్కి శివుడు మెచ్చి ఇంకా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. ఇంకా ఒక సమయంలో ఒక కాస్మిక్ ఈవెంట్ అక్కరయ్యి ఇంకా వాళ్ళ నుండి శివుడి నుంచి అప్పుడు ఒక సీడ్ భూమి పైన పడిపోతుంది. ఇంకా ఆ సీడ్ కాపాడడానికి అగ్నిదేవుడిని కాపలాగా పెడతారు. కానీ ఆ సీడ్ నుంచి వచ్చే వేడిని తట్టుకోలేక ఇంకా దాన్ని గంగాదేవికి ఇస్తారనమాట మన అగ్నిదేవుడు. ఇంకా ఆవిడ దాన్ని ఏం చేస్తుంది, శరవణ అనే ఒక అడవిలో పెడతారనమాట ఆ విత్తనాన్ని. ఇంకా కొన్ని రోజుల తర్వాత మన పార్వతీదేవి మంచిగా నీళ్ళలో కలిసిపోయి ఆ సీడ్ని తనలోకి తీసుకుంటారు. తన బాడీలోకి అలా కార్తికేయకి జన్మనిస్తారనమాట. అలా కార్తికేయుడు పుట్టాక నీళ్ళల్లో తేలుతూ ఉంటారనమాట. ఆ సమయంలోనే ఒక 6 మంది కృతికాస్ వాళ్ళ పేరు, వాళ్ళు ప్రేమతో అతన్ని చూసి ఇంకా పెంచుకోవడానికి తీసుకొచ్చేస్తారు. అలా అతనికి కార్తికేయ అని పేరు పెడతారు. దాని మీనింగ్ ఏంటంటే కృతికాస్ వాళ్ళ కొడుకు అనేసి. అతనికి ఇంకా పెరిగే కొద్దీ అతనిలో చాలా మంచి క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. అతని తేజస్సు, జ్ఞానం, ఓడించగల ధైర్యం ఇవన్నీ. ఇంకా అతనిని కుమార అని కూడా పిలుస్తారనమాట కొన్ని చోట్ల. దాని మీనింగ్ ఏంటంటే యవ్వనము, ఇంకా పెళ్ళి చేసుకొని ఒక అబ్బాయిని అలా సంస్కృతంలో అంటారంట కుమార అనేసి. సో ఇంకా తన చదువంతా లార్డ్ బ్రహ్మ ఉన్నారు కదా, అతని నుంచి బాగా నేర్చుకుంటారు. ఇంకా అతని తెలివికి అన్నిటికీ మెచ్చి దేవుళ్ళందరూ ఓకే ఇతన్ని మనము కమాండర్ ఇన్ చీఫ్గా నియమించుకుందాము అనేసి నియమించుకుంటారు. ఇంకా అలా ఇంకా అసురుడైన తారకాసురాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొని ఓడించి దేవతలందరికీ విముక్తి కలిగజేస్తారు మన కార్తికేయ. స్కందమాత లార్డ్ కార్తికేయ ఒక అమ్మ కదా, సో మాతృమూర్తిగా ఈ అవతారంలో పూజిస్తారనమాట. అది ఇవాళ కథ. రేపటి అవతారం ఏంటనేది రేపు చూద్దాము. థ్యాంక్ యూ.